హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ రుణమాఫీకి సంబంధించి డిప్యూటీ సీఎం ప్రకటనని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ కూడా పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎలక్షన్లో ఇచ్చిన రైతులకి హామీ మేరకు రైతు రుణమాఫీని తీసుకురావటం జరిగింది. ఈ మేరకు నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ని ఇవ్వటం జరిగింది. ఈ రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతుల అందరికీ రుణమాఫీని వర్తింప చేయనున్నట్లు, అలాగే ఈ 2 లక్షల రుణమాఫీపై కార్యాచరణను రూపొందిస్తున్నట్లు, అలాగే విధి విధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించడం జరిగింది. రైతుల యొక్క ప్రయోజనం మేరకే ఈ రుణమాఫీని తీసుకొని వచ్చినట్లు బట్టి విక్రమార్క గారు ప్రకటించడం జరిగింది. రుణమాఫీ డబ్బులని రైతుల యొక్క బ్యాంకుల ఖాతాలోకి ఎప్పటి నుంచి జమ చేయనున్నారో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.